మాత్రం పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 20,000 పైచీలకు మెజారిటీతో దూసుకు వెళ్తున్నట్టు సమాచారం అందుతుంది. యువకుని ఉత్సాహం. సో ఆల్మోస్ట్ ఆల్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రిడిక్షన్ కూడా వస్తూ ఉన్నది. మనకు దేశవ్యాప్తంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జాతీయ స్థాయిలో ఎన్డీఏ ఆల్మోస్ట్ ఆల్ 290 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఎన్డీఏ అభ్యర్థులు కొనసాగుతుంటే 201 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు కొనసాగుతూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతా ఉన్నది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడలేకపోయింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు చవి చూడని విధంగా ఘోర పరాభవం దిశగా పోతా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తం 145 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 25 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నది. గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 21-22 స్థానాలకే పరిమితమైంది. సో అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం 25 స్థానాలకే పరిమితం అవుతా ఉన్నది. సో కూటమి ఆల్మోస్ట్ 150+ దిశగా పోయేటువంటి అవకాశం ఏజెండాతో వెళ్ళినంటే అసలు యాక్చువల్గా 3 రాజధానుల ఏకైక రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటూ వస్తూ ఉంది. తర్వాత ఇక్కడ అదే 3 రాజధానులు ఉండాలి. 3 రాజధానుల ద్వారా ఒకటి పాలనా రాజధాని, ఇంకొకటి శాసన రాజధాని, ఇంకొకటి ఏది న్యాయ రాజధాని చెప్పేసి న్యాయస్థానం ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఆ పార్టీకి శాపంగా మారాయి. కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకున్న జగన్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించాడనేటువంటి భావన అక్కడ ప్రజల్లో వ్యక్తమైనట్టుగా తెలుస్తా ఉన్నది. 3 రాజధానుల అంశంతో పాటు సో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడనే విషయం అక్కడ ఓటర్లు గ్రహించినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. సో ఎవరి యొక్క ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కూడా అందకుండా సో ఆల్మోస్ట్ ఆల్ ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఇక్కడ కూటమి అనేది 1 సైడ్ ఎలక్షన్ ఉంటుందని అంచనా వేయలేదు. కేవలం కేకేనో కేఆర్ అనేది సంబంధించి ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం 140+ కూటమికి వస్తాయని చెప్పారు. సో మిగిలిన ఎవరు కూడా చెప్పలేదు. సో ఆల్మోస్ట్ ఆల్ జాతీయ స్థాయి ఛానల్స్, జాతీయ స్థాయి మీడియాలు కావచ్చు లేదా జాతీయ స్థాయి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కూటమి అధికారం చేపడుతుందనే విషయాన్ని చెప్పాయి. కానీ ఇంత దారుణంగా జగన్ ఓడిపోతాడనే విషయాన్ని మాత్రం అంచనా వేయడంలో విఫలమయ్యాడు.